కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకుని సోమవారం కృష్ణానగర్ మాతృమందిర్ సరస్వతి శిశు మందిరంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పాఠశాల ప్రాంగణంలో చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో అలరించారు. ఈ కార్యక్రమానికి రామగుండం బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీకృష్ణుని లీలలకు సంబంధించిన పలు రకాల పాటలు పద్యాలు చిన్నారులు పాడారు. విద్యార్థులు ఉట్టికొట్టే కార్యక్రమంలో కందుల సంధ్యారాణి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణాష్టమి వేడుక చాలా విశిష్టమైన చరిత్ర గలదని, శ్రీకృష్ణుని తల్లి ప్రేమకు నిర్వచనంగా, ప్రేమ ఆప్యాయతకు ప్రతిబింబమని అన్నారు. శ్రీకృష్ణుని చిలిపి చేష్టలు ఆలోచింపచేస్తాయని, ఆనందాన్ని వెదజల్లుతాయని, శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం చాలా కీలకమైన ఘట్టమని వివరించారు. ధర్మ పోరాటానికి శ్రీకృష్ణుడు చేసిన కృషి నేటికి నిదర్శనమని తెలియజేశారు. శ్రీకృష్ణుడి యొక్క జననం సమస్త మానవాళికి గొప్ప సందేశం. వారు చూపించినటువంటి మార్గంలో సమస్త లోకం కూడా ముందుకు నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా హిందువులుగా మనం గర్వపడాలి. భగవద్గీతని పిల్లలకి పఠించడం, అలాగే గోమాతని రక్షించుకోవడం తప్పకుండా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరం కూడా మరి ప్రతిభ పూనాల్సినటువంటి అవసరం ఉన్నదని భావిస్తూ, ఈ మాతృమందిర్ స్కూల్ గురించి చెప్పాలంటే ఏ అకేషన్ ఉన్నా హిందూ సంస్కృతి సాంప్రదాయాలు పండగల పట్ల ఏ చిన్న పండగ ఉన్నా తప్పకుండా పిల్లలందరినీ కూడా అందులో భాగస్వాములు చేయడం, ముఖ్యంగా పూర్తిగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మాతృమందిరికి గొప్ప వెన్నెముకలాగా పేరెంట్స్ అందరూ కూడా పూర్తిగా కోఆపరేషన్ చేసి ఏ కార్యక్రమం తీసుకున్నా ముందుండి ఇది సక్సెస్ చేయడం లోపల పేరెంట్స్ అంతా కూడా ముందుకు వస్తూ ఉంటారు. ఇది గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.